ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ రాబడి అంతటిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీ ఆశీర్వాదము తక్కువగా ఉన్నదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజే దేవుడు మీకు ఒక గొప్ప శుభవార్త తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవుడు తప్పకుండా మీ రాబడిని ఆశీర్వదించి, మీ పనులను దేవుడు ఆశీర్వదించి, మీ చేతి పనిని దేవుడు దీవించి, అంచెలంచెలుగా మిమ్మల్ని వర్ధిల్ల చేసి ఇతరులకు ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి రండి. తప్పక దేవుని యొద్ద మీ యొక్క విత్తనాన్ని నాటండి. తప్పక దేవుడు మీ జీవితంలో అనేక మేళ్ల చేత నింపి ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు. మీకున్న దాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు. మీ రాబడిని దేవుడు దీవిస్తాడు. మీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఆయన యొద్దకు రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి గొప్ప మేళ్ల చేత నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ చేతి పనిని నేను దీవిస్తానన్నావు. నీ రాబడి అంతట్లో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నావు. అలాంటి ఆశీర్వాదాన్ని ఇప్పుడే ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మదేవ, నీ ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది ప్రభువా. వారి రాబడంతటిని మీరు దీవించండి. వారి చేతి పనులన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.